హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం బేతాళ కథల సిరీస్లో విచిత్రమైన కోరిక అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దింపి దాన్ని తన భుజాన వేసుకొని మళ్ళీ శ్మశానం కేసి నడవడం ప్రారంభించాడు. అప్పుడు ఆ శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ఊసుపోకకు నీకు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కోసల దేశంలో ఒక కోయ కుటుంబం ఉండేది. ఆ కోయ స్త్రీకి ఒక అన్న మాత్రమే ఉన్నాడు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ తన చిన్నప్పుడే చనిపోయారు. అందువల్ల అతను తన చెల్లికి పెళ్లి చేసి తన బావమరిదిని కూడా తన వద్దనే ఉంచుకున్నాడు. పెద్ద కోయ, అతని కుమారుడు, బావమరిది ముగ్గురూ కలిసి అడవి కొంత నరికి అందులో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. స్వయానా కష్టపడి సాగు కిందకి తెచ్చుకున్న భూమి కావడం వల్ల, అడవిని ఆనుకుని ఉండడం వల్ల ఈ పొలానికి ఎటువంటి శిస్తులు, పన్నులు ఉండేవి కావు. పండించుకున్నదంతా వారే ఎంతో సుఖంగా అనుభవిస్తూ కోయ కుటుంబం కాలం వెళ్ళబుచ్చుతోంది. ఇలా ఉండగా ఒకనాడు అడవి మార్గంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను కొంతమంది దొంగలు దోచుకున్నారు. సొత్తు పోగొట్టుకున్నవారు కేకలు పెట్టేసరికి ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది చూసి దొంగలు భయపడి అడవికి అడ్డం పడి ఎటో పారిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన వారు మాత్రం ఈ కోయిలు సాగు చేసుకుంటున్న పొలం వైపు వచ్చారు. అక్కడ వారికి పొలం దున్నుతూ కోయ, అతని బావమరిది, కొడుకు కనిపించారు. వీళ్లే దొంగలు. దొంగతనం చేసి ఇటువైపు వచ్చి ఏమీ ఎరగనట్టు పొలం దున్నుతున్నట్లు నటిస్తున్నారు అని దొంగలను తరుముకుంటూ వచ్చిన వారు తమలో తాము అనుకున్నారు. తర్వాత వారు ఆ ముగ్గురు కోయలను బలవంతంగా పట్టుకొని రాజధానికి తీసుకుపోయారు. వాళ్ళ నేరం గురించి తర్వాత విచారిస్తాం మేము. ప్రస్తుతానికి వారిని ఖైదులో ఉంచండి అని రాజు ఉత్తర్విచ్చాడు. కోయవాణ్ణి, అతని బావమరిదిని, కొడుకును ముగ్గురిని ఖైదులో పెట్టారు. తర్వాత కొన్నాళ్లకు వారి మీద వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి విచారణ జరిగింది. వారు నిర్దోషులు అనడానికి అసలు సాక్ష్యమే లేకపోయింది. తమను దోచిన దొంగలు ముగ్గురేనని, వాళ్ళు కూడా కోయలేనని సొత్తు పోగొట్టుకున్నవారు సాక్ష్యం చెప్పారు. అయినప్పటికీ పోయిన సొత్తు వారి వద్ద దొరకలేదు కనుక న్యాయాధికారి వారిని కొరత వేయించకుండా జీవిత ఖైదు శిక్ష విధించాడు. ఎక్కడో అరణ్యం మధ్య వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు కావడం చేత ఈ కోయవాళ్లను ఎరిగిన వాళ్ళు కానీ, వారి పక్షాన మాట్లాడగలిగిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేకపోయారు. ఈ సంగతి ఆ కోయవాని భార్యకు తెలిసింది. ఆమె వెంటనే బయలుదేరి రాజధానికి చేరింది. రాజగృహం వద్దకు వెళ్ళింది. బాబు, రక్షించండి, నన్ను రక్షించండి బాబోయ్ అని ఎలుగెత్తి కేకలు పెట్టసాగింది. ఆ అరిచే మనిషి ఎవరు, ఎందుకు అరుస్తుంది కనుక్కొని రమ్మని రాజు తన భటులను పంపాడు. ఎందుకు గొంతు చించుకుని అరుస్తున్నావు అని వారు వచ్చి కోయ భార్యను అడిగారు. అయ్యా, రాజుగారు కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా ఏ పాపము ఎరుగని నా వాళ్లను తెచ్చి ఖైదులో ఉంచారు. నేనొక్క ఆడదాన్ని, నా గతి ఏం కావాలి, నేనేం కాను అని అడిగింది. భటులు తిరిగి వచ్చారు. రాజుతో కోయ భార్య అన్న మాటలు చెప్పారు. ఇది విని రాజు, ఆ మనిషికి కొంత ధనం ఇవ్వండి, ఇక్కడ నుంచి పంపించి వేయండి అన్నాడు. భటులు కొంత ధనం తీసుకుపోయి ఆ కోయవాని భార్యకు ఇవ్వబోయారు. కానీ ఆమె ఆ ధనాన్ని అసలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. భటులు వెళ్ళి ఈ సంగతి రాజుగారికి చెప్పారు. వెంటనే రాజు ఆమెను ఆస్థానానికి పిలిపించారు. కోయవాని భార్య వచ్చి రాజుగారికి నమస్కారం చేసి నిలబడింది. డబ్బు తీసుకోమన్నావంటే వద్దన్నావంట కదమ్మా, అసలు నీకేం కావాలి అని రాజు ఆమెను అడిగాడు. మహారాజా, ఒక్కసారిగా నాకున్న భర్తను, కొడుకును, అన్నను కూడా
పట్టుకొని జీవిత ఖైదులో పెట్టి నన్ను ఒంటరిదాన్ని చేశారు. ఇప్పుడు నాకు ఇంట్లో మగదిక్కు లేదు అన్నది కోయభార్య దీనంగా. రాజు ఉదారుడు. ముగ్గురిని వదలాలంటే మాత్రం నాకు సాధ్యం కాదు. వారిలో ఎవ్వరినైనా ఒక్కరిని కోరుకో, నేను ఈ క్షణమే వదిలేస్తాను అని అన్నాడు ఆయన. అయితే నా అన్నను వదిలేయండి అని కోరింది కోయవాని భార్య. ఈ మాట విని రాజు చాలా ముచ్చటపడ్డాడు. భటులను పిలిపించాడు. కోయవాణ్ణి, అతని కొడుకుని, బావమరిదిని కూడా వదలవలసిందిగా ఆజ్ఞాపించాడు. బేతాళుడు ఈ విధంగా కథ ముగించాక తన సందేహాన్ని అడిగాడు. మహారాజా, నాకొక సందేహం. అది నా బుర్రని ఇందాకటి నుంచి తొలుస్తూనే ఉంది. కోయ భార్య తన భర్తను విడిపించమని కోరకుండా, కొడుకును కూడా విడిపించమని కోరకుండా, అన్నను విడిపించమని ఎందుకు కోరింది? భర్త మీద, కొడుకు మీద ప్రేమ లేకనా? ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిపైన పక్షపాతం చూపలేకనా? అది అలా ఉంచితే ఒక్కరినే వదిలేస్తానన్న రాజు ముగ్గురిని ఎందుకు వదిలేశాడు? ఆ భార్య కోరిన కోరిక రాజుకి ఎందుకు సంతోషం కలిగించింది? తాను ఇస్తానన్నదే చాలు అని పెద్దగా కోరక తక్కువగానే కోరిందనా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసి కూడా నువ్వు జవాబు చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. కోయ భార్య తన అన్నను వదిలేయమని కోరడానికి కారణాలు నువ్వు చెప్పినవి ఏమీ కాదు. ఒక భర్త పోతే మరొక భర్తను చేసుకోవడం కోయలలో ఆచారం. అందుచేత ఆమెకు ఈ భర్త పోతే ఇంకో భర్త వస్తాడు. అలాగే ఈ కొడుకు పోతే ఇంకో కొడుకు వస్తాడు. కానీ ఆమె తల్లిదండ్రులు అదివరకే చనిపోయారు కనుక ఈ అన్న పోతే మరొక అన్న రాడు. అందుచేత ఆమె అన్నను విడిపించమని కోరింది. ఇది గ్రహించి రాజు సంతోషించాడు. ఎక్కువైన కోరిక తీర్చి తక్కువైన కోరికలు నిరాకరించడం దాత లక్షణం కాదు. కనుక రాజు కోయ భార్యకు అన్నతో పాటు భర్తను, కుమారుణ్ణి కూడా ఆమె కోరక ముందే ఇచ్చేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. ఈ విధంగా విక్రమార్కుడికి తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. విక్రమార్కుడు బేతాళుణ్ణి తీసుకురావడానికి మళ్ళీ చెట్టు వైపు నడవడం ప్రారంభించాడు. ఈ విక్రమార్కుడు చెప్పిన సమాధానం మీకు సరైనది అనిపించిందా? ఒకవేళ మీకు సరైనది అనిపించకపోతే సరైన సమాధానం ఏమై ఉంటుందో మీరు కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.